అందరికీ నమస్తే. అందరు ఎట్లా ఉన్నారండి? మంచిగా ఉన్నారా? ముందుగా ఆషాఢ మాస మైదాక్ అన్నమాట. ఇంకా నేను ఇక్కడ గోరింటాకు చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి. మా విలేజ్లోనే మంచిగా చెట్టు అయితే ఉంటుంది. ఇంక ఈ చెట్టు చాలా పెద్దది ఉండే, మొన్న వర్షంకి పడిపోయిందనమాట. ఇంకా చిన్న చెట్టుకే చిగురేసింది. గల్లీలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడే తెంపుకుంటాం అనమాట. ఇంకా కానీ ఆకు చాలా చిన్నగా ఉంటుందండి. రెడ్ కావడం మాత్రం తెంపుతుంటేనే వేలు రెడ్గా వస్తాయి అన్నమాట. అంత చక్కగా పండిపోతుంది మంచిగా. మరి ఆషాఢ మాసంలో మీరు గోరింటాకు పెట్టుకున్నారా? ఖచ్చితంగా గోరింటాకే పెట్టుకోండి. కోన్ తీసుకొచ్చుకొని వేసుకోవద్దు. ఖచ్చితంగా కొంచెమైనా సరే అరచేతిలో అయినా సరే గోరింటాకు పెడితే చాలా మంచిదట పెద్దలు చెప్తారు. ఈ గోరింటాకు గురించి కూడా మంచి స్టోరీ ఉంది. అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, మీరేం చెప్తారో చూద్దాం ఒకవేళ కామెంట్ చేసిన వాళ్ళు. కాకపోతే ఇప్పుడైతే ఈ వీడియోలోకి వచ్చేయండి. ఇక్కడ చెట్టుకైతే కొంచెం కొంచెంగా ఇంకా కొంచెం లేత లేత ఆకులు ఉన్నాయన్నమాట. అన్నీ తెంపుతున్నా. ఇక్కడ వీడియో ఎవరు తీశారనుకున్నారు? మా బుల్లి అల్లుడండి, మా కన్నయ్య తీశాడనమాట. వాడికి తీస్తున్నాడు. ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంకా నా వల్ల కావట్లేదని చెప్పి కొన్ని కొమ్మలు తెంపుకొని వచ్చానన్నమాట. వచ్చాక ఇంక అమ్మ నేను అందరం కలిసి తెంపితే చూడండి ఇంత వచ్చింది కవర్లో. చిన్న చిన్న కొమ్మలే అనిపించింది, కానీ మైదాకు మంచిగా వచ్చింది అన్నట్టు కవర్లో సగం అంతా. ఇంకా ఈ గోరింటాకుని చక్కగా రుబ్బుకుందామండి. మాకైతే పెద్ద రోలు లేదన్నమాట రుబ్బుకోవడానికి. అది లేక ఇంకా మిక్సీలో వేస్తున్నాను నేను. ఇట్లా కొంచెం కాసు వేసినాను అన్నమాట. కాసు వేసాక కొంచెం ఇలా చింతపండు కూడా వేయండి. చింతపండు వేసి వాటి నీళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా అందులోనే పోసి గోరింటాకు వేయండి. గోరింటాకు వేసాక ఒకసారి చక్కగా మిక్సీ పట్టేయండి. చాలా మంచిగా ఇట్లా సాఫ్ట్ పైన్ లాగా కావాలన్నమాట. మంచి మెత్తగా అయిపోవాలి. మొత్తం మెత్తగా అయితేనే ఆకులు చక్కగా పడుతాయి. మరి ఇక్కడ వచ్చేసి నాకు అమ్మ పెడుతుందండి మైదాకు, మాకు పెద్దమ్మ. ఇంకా చక్కగా ఇట్లా చందమామ అంటే చందమామ కూడా పెట్టేసింది. చూడండి ఎంత చక్కగా పెడుతుందో అమ్మ అయితే మైదాకు. నాకు స్వీట్ మెమోరీస్ ఉంటుంది కాబట్టి తీసుకున్నా. ఇక్కడ చూడండి అమ్మ అయితే ఇంకా నదుటి పైన కూడా పెడుతుంది అనమాట. అదృష్టం ఉంటే పండుతుంది అని. ఇట్లా అమ్మవార్ల కొడుకు రాముడుగా చాలా బాగుంది. కామెంట్ చేయండి. ఇలా చీరకే పెట్టుకుంటాం, ఎవరు పెట్టుకుంటాం. ఇంకా అట్లా మంచిగా ఇట్లా అమ్మ కూడా గోరింటాకు పెట్టుకుందనమాట. చక్కగా అమ్మ చేతులు కూడా మంచిగా పండిపోయినాయి. ఇంక ఇక్కడ నాకు కూడా చూడండి ఎంత మంచిగా పెట్టిందో. అసలు పెద్దవాళ్ళు ఏం చేసినా, ఎటువంటి వంటలు చేసినా, ఏం మన హెల్త్ గురించి చెప్పినా అన్నీ బాగానే ఉంటాయి కదా, మనం పాటించాలి అంతే. అప్పటి మనుషులే చాలా మంచిగా ఉంటారండి. చూడండి నాకైతే చక్కగా వండింది, మంచిగా అయిందనమాట గోరింటాకు వచ్చేసి. మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేసుకోండి. ఓకేనంటే